నా ప్రభా నాయన మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు మాట్లాడితేనే దానిలో శక్తి ప్రాణం ఉంటుంది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారంగా ఉండు కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నాకు కాదు మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యమును బట్టి నీకు మహిమ కలుగును గాక తండ్రి. నీకు వందనాలు. ఈ సమయాన్ని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన శుభ శుక్రవార శుభాలు తెలుపుతున్నాను. నాకు ఇవ్వబడిన మాట యేసుక్రీస్తు వారు సిల్వలో పలికినటువంటి మొదటి మాట. అయితే నేను యాక్చువల్గా 6 మాటల గురించి నేను ఆయా సందర్భాల్లో ఆయా మందిరాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఈ మొదటి మాట నేను ఇంతవరకు మాట్లాడలేదు. మొన్ననే సోమవారం నేను జయాన్ చర్చిలో 4వ మాట మాట్లాడడం జరిగిందనమాట. నాకు పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడే నేను అనుకున్నా, అబ్బా 4వ మాట అంటే బాగుండేది, ఎందుకంటే నేను ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు అనుకున్నా. కానీ దేవుని చిత్తం అట్లా కాదు. ఆయన నా పట్ల తన సంపూర్ణత్వాన్ని నెరవేర్చాలనుకున్నాడు. కాబట్టి మొదటి మాట చెప్పు బిడ్డ అని బహుశా పాస్టర్ గారి నోటి నుంచే పలికించవచ్చు. ఎందుకంటే వాక్యం చెప్పాలంటే అది సామాన్య విషయం కాదు నాకైతే. ఎందుకంటే ఆయన సన్నిధిలో నేను ఎన్నో గంటలు మోకరించాల్సి ఉంటుంది. భయం అనమాట. ఏం చెప్పాలి దేవా, చెప్పాలి నీవే మాట్లాడితే నేను మాట్లాడగలను దేవా అని నేను ప్రార్థించుకుంటాను అనమాట. అది నాకు భయం అంతే. ఏమంటే వాక్యం కదా, అది దేవుని యొక్క మాట, అది పరిశుద్ధమైన వాక్యం, సజీవమైన వాక్యం. కాబట్టి మనం ఏది దాంట్లో ఒకటి చేర్చకూడదు, ఒకటి తీసివేయకూడదు అనమాట. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట ఇది విజ్ఞాపన అన్నమాట. అయితే ఆ పరిస్థితిలో ఎలా ఉన్నారంటే, ఆయన మధ్యరాత్రి ఆయనను బంధించినప్పటి నుంచి తిప్పుతానే ఉన్నారు. ఆయనను 6 స్థలాల్లోకి ఆయనకు తీర్పు నిమిత్తం తిప్పుతున్నారు. ఆయన ఆ యొక్క మేడ గదిలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభరాత్రి భోజనం చేసిన తర్వాత మరి ఆయన ఏం తీసుకోలేదు. ఆయన తిప్పుతూనే ఉన్నారు. లాస్ట్కు తీర్పు అని 39 కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది. అప్పటికే మామూలుగా అయితే 39 కొరడా దెబ్బల వరకే మనిషి దాన్ని సహిస్తాడంట. అంతకంటే ఒక్క దెబ్బ కొట్టినా కూడా మనిషి సహించలేడు. 39 అది రోమా యొక్క వాళ్ళ యొక్క లాలో ఉందన్నమాట, న్యాయశాస్త్రంలో. 39 కొట్టేసరికి ఆయన వీపంతా చాలుగా దున్నబడింది. అంతేకాకుండా కాళ్ళు ఖాళీగా ఉన్నాయి కాబట్టి కాళ్ళలో మేకులు, చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి చేతుల్లో చీలలు, తల ఖాళీగా ఉంది కాబట్టి తలలో ముళ్ళ కిరీటం. మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడంటే ఒక రక్తపు ముద్దలా ఉన్నాడు. మనం అతన్ని అపేక్షించడానికి అతనిలో స్వరూపం కానీ సొగసు కానీ లేదని 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట పలుకుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని. అదే మనమైతే అప్పటికే మనం చనిపోవడమో పిచ్చి పట్టే వాళ్ళం అయిపోయే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు చాలా స్థిత ప్రజ్ఞతతో అంటే ఆయన మేల్కొల్పు స్థితిలో ఉన్నాడనమాట. ఎందుకు అంటే తను చనిపోకూడదు. ఎందుకంటే మన కొరకు తన ఒంట్లో ఉన్న చివరి రక్త బొట్టు కారాలి. అది తండ్రి చిత్తము. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన యొక్క జననము, పునరుత్థానము మొత్తం కూడా ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా తండ్రి రచించాడు. అంతేకాకుండా ప్రవచనాత్మకంగా ఎప్పుడో చెప్పబడ్డాయన్నమాట. ఈ విధంగా జరిగింది. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అన్నమాట. అయితే ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చినాడు. తన జనాంగాన్ని రక్షించడానికి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా ఆయన దీనుడై, రిక్తుడై, దరిద్రుడై మానవ రూపంగా మరణమౌనంత వరకు సిలువ మట్టుకు తగ్గించుకునే విధేయత చూపాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఉందన్నమాట. ఏ మానవుల కొరకైతే, ఏ మానవుల రక్షణార్థమై ఈ లోకానికి యేసు అని నామధేయుడై వచ్చాడో ఆ యొక్క ప్రజల కొరకే విలపిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని. అయితే సిలువ అంత మంచిదా? సిలువ మనకు ఎక్కడైనా కనబడితే దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తాం కదా. సిలువ అంటే మన దృష్టిలో చాలా పవిత్రం. మరి ఒకవేళ సిలువ మంచిదా, సిలువ అంత పవిత్రమైనదంటే ఒక్కసారి గలతీ 3:14 చివరి లైన్ చదవండి. అదే ద్వితీయోపదేశ కాండం 20-23లో ఉంది. కానీ గలతీ 3:14 లాస్ట్ లైన్ చదవండి.
నేను చదువుతా. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మరి యేసుక్రీస్తు కదా శాపగ్రస్తుడా? ఆయన పాపం లేని పరిశుద్ధుడు కదా. మరి ఇంత పరిశుద్ధమైన వ్యక్తి శాపగ్రస్తుడు ఎక్కేటువంటి సిలువ ఎందుకు ఎక్కాడు? మనకు మొట్టమొదలు రావాల్సిన ప్రశ్న. మాన మీద వేలాడిన ప్రతివాడు ఎవడు? శాపగ్రస్తుడు. మరి యేసయ్య శాపగ్రస్తుడా? అయితే మనకి శాపం ఎప్పుడు వచ్చిందంటే ఆదాము హవ్వ కాలం వచ్చిందనమాట. ఎప్పుడైతే హవ్వ ఆదాము తినకూడదని చెప్పిన పండు తిన్నారో అప్పుడు పాపం చేశారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు వద్దన్నది చేశారు. ఆ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని శపించాడు. వారితో పాటు భూమిని కూడా చెప్పించాడు, వారితో పాటు సర్పాన్ని. అంటే మనం పాపం చేస్తే శాపం. మరి యేసుక్రీస్తు వారు పాపం చేసిండ్రా? శాపం ఎట్లా వచ్చింది ఆయన మీదికంటే, ఒకసారి మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి పోతే అప్పుడు యోహాను ఏమన్నారంటే, యోహాను రాసిన పత్రికలో 1:29 యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తుంటే యోహాను ఏమంటారంటే, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. అంటే అందరి పాపాలు ఆయన మీద మోపబడినాయన్నమాట. అంత పరిశుద్ధమైన వ్యక్తి, అంత పవిత్రమైన వ్యక్తి మన పాపాలు మోయబడ్డాయి. ఇంకొకటి అదే యోహాను కిందేం చెప్తారంటే, కొంచెం కిందికి వస్తే ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రను కాదు, నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ ఆయన బాప్తిస్మం ఇస్తాడు. అంటే అది సామాన్యమైన వ్యక్తి కాదు అన్నమాట. అయితే ఆయన ఇంత పరిశుద్ధుడు, ఇటువంటి వాడు మన యొక్క పాపాలను మోసుకొని పోతున్నాడు. ఈ పాపాలను ఎందుకు ఆయన మీద మోపబడ్డాయంటే, మనకు 2 కొరింథీ 5:21 ఏముంటుందంటే, మనమాయన యందు దేవుని నీతిగా ఉన్నట్లు ఆయనను మన కొరకు పాపమెరుగు ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు. మనము దేవుని నీతిగా మారాలి, మనం నీతిమంతులుగా మారాలి అంటే పాపమెరుగని యేసయ్య వారు ఏమైనారంటే మన కొరకు పాపంగా చేశారు. ఎవరు చేశారు? తండ్రి చేశాడనమాట. అంటే ఆయన పాపి కాదు, కానీ ఏమైందంటే మన కొరకు పాపంగా ఆయన మీద మొత్తం మన పాపాలు మోయబడినాయని 1 పేతురు 2:24 కూడా ఉందన్నమాట. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అంతేకాకుండా ఇంకోటి ఏమైందంటే ఆ పాపం మోయబడింది కాబట్టి ఆయన శాపగ్రస్తుడు అయినాడు అనమాట. అయితే మరి ఇప్పుడు ఆయన మన కొరకు ఏం చేయాలంటే చనిపోవాలి. మన పాపాలన్నీ, పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే ఆయన మరణించాల్సిందే, అది ఆవశ్యకం. మరి అంతకుముందు పాపాలకు పరిహారం లేదా అంటే ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన వారు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవారు. ఈ బలులు అర్పిస్తే దేవాది దేవునికి తప్పు చేయడము, బలి అర్పించడం, తప్పు చేయడము, బలి అర్పించడం. అంటే శాశ్వతమైనటువంటి పాపం మనది పోదు, జస్ట్ అది తాత్కాలికమైంది. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఒక మాట అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10:4 ఏముందంటే, కోడెల యొక్కయు మేకల యొక్క రక్తం ద్వారా పాప నివారణ అసాధ్యము. మీరు ఎన్ని కోడెలను నాతో వధించినా, ఎన్ని మేకలను వధించినా మీ పాపాలు పోవు. కానీ అదేవిధంగా హెబ్రీ 10:12 చదవండి, అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. హెబ్రీ 10:12 చాలమ్మా. సదాకాలము నిలిచి ఒకటే ఒక బలి, మానవాళి పాపాలకందరి కొరకు ఒకే ఒక బలి ఆయనే అర్పించడం జరిగింది. అంతేకాకుండా 1 యోహాను 1:7 ఉందంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆయనని యేసుక్రీస్తుని ఏం చేశారంటే తండ్రి సిలువకు అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, జన్మతః పాపం లేదు, ఆయన కర్మతః పాపం లేదు. మనం అనుకుంటాం చిన్నపిల్లల్లో పాపం ఉందంటే వాళ్ళలో కూడా పాపం ఉంది. ఎందుకంటే దావీదు మహారాజు చెప్తాడు, పాపములోనే నా తల్లి నన్ను కనెను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ప్రతి ఒక్కరికి జన్మ పాపం అంటూ ఉంటుంది, మనం చేసిన కర్మలను బట్టి కర్మ పాపం అంటూ ఉంటుంది అన్నమాట. అయితే మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక అనే మాట ప్రార్థనతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు జీవితంలో ప్రార్థనకు చాలా విలువ ఇచ్చారనమాట. అది ఒక ప్రార్థన. అయితే అంతవరకు ఏం మాట్లాడలేదు, ఒకే ఒక్క మాట మాట్లాడినాడు. ఏమంటే, యూదుల రాజు నీవేనని పిలాతు అడిగినప్పుడు అవును నీవు అన్నట్లే, అది తప్ప ఇంకా ఏది మాట్లాడలేదు యేసయ్య. కానీ మొట్టమొదలు మాట్లాడుతున్నటువంటి మాట, అంతవరకు ఎలా ఉన్నారంటే ఆయన
వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని యొద్ద గొర్రె మౌనంగా ఉన్నట్లు ఉన్నాడు అనమాట. కేవలం నీ కొరకు నా కొరకు ఆయనే ఒకవేళ న్యాయవాదిగా ఉండి న్యాయాన్ని గాన మాట్లాడింటే మనం అందరం ఈరోజు పాపంలోనే ఉండేవాళ్ళము అన్నమాట. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు ఏమైపోయిందంటే ఆ యొక్క మాట మాట్లాడడం జరిగిందనమాట. నిజానికి మనమైతే ఈ స్థితిలో ఉంటే ఎవరన్నా మనకు బాధ పెడితే ఆ బాధ కలిగించే వ్యక్తిని ఎంతో తిట్టేవాళ్ళము, ఆ బాధకు అప్పగించిన వ్యక్తిని ఎంతో తిట్టేవాళ్ళం. కానీ ఇక్కడ తండ్రిని నిందించడం లేదు, తండ్రిని దూషించటం లేదు, వారు శిక్షించిన వారిని దూషించడం లేదు. కానీ అక్కడ వారు శిక్షిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తమైన విజ్ఞాపన చేశారు. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని. ఎందుకు యేసయ్య జీవితంలో మాదిరి చూపారు. ఎవరికి మాదిరి అంటే నీకు నాకే మాదిరి. నేనేం చేసినా మీరు అదే చేయాలి అని. కానీ మనం ఎప్పుడు చేయమన్నమాట. మొట్టమొదలు తండ్రిని ఏమని వేడుకున్నాడంటే, తండ్రి అని ఆయన ఒక్క మాట వేడుకున్నాడు. ఏం వేడుకున్నా అంటే వీరేమి చేయుచున్నారో. రెండవ మాట తండ్రిని ఏమడుకున్నా అంటే, అయ్యా వీరేం చేస్తున్నారో వీరెరగరని తర్వాత చెప్తా. వీరెరగరయ్యా వీరేం అక్కడేం చిన్నపిల్లలు లేరు, పసిపిల్లలు లేరు, అందరు పెద్దోళ్ళే ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళంతా పసివాళ్ళే అన్నమాట. ఏ పాపం ఎరగని వాళ్ళకనే వీరేమి చేయుచున్నారు అని చెప్తాంట. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే గొప్ప జన సమూహం ఉంది. అది వాళ్ళు ఎవరంటే ఆయనను అప్పగించిన యూదులు ఉన్నారు, ఆయనను శిక్షిస్తున్న రోమా సైనికులు ఉన్నారు, అక్కడ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఆ దారిన పోయేవారు ఉన్నారు, వేడుక చూద్దామని వచ్చేవారు ఉన్నారు, ఆయన యొక్క బంధుమిత్రాది రక్త సంబంధులు అందరూ ఉన్నారనమాట. ఆ వారందరిని గురించి చెప్తున్నారు. మొట్టమొదలు శాస్త్రులను చూద్దాం. వీరు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రోపదేశకులు. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది కదా, ఆ టైంలో బైబిల్ లేదు, ధర్మశాస్త్రం ఉందన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని వీరు చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అక్కడ ఉన్న ప్రవచనాలన్నీ, ఎందుకంటే హేరోదు దగ్గరకు వచ్చిన ఒక శాస్త్రిని పిలిచి అడుగుతాడు, ఎక్కడ పుడతాడు యూదులకు రాజు అని జ్ఞానులు వచ్చినప్పుడు. అంటే వాళ్ళకు శాస్త్రాలన్నీ తెలుసు, ప్రవచనాలు తెలుసు, కానీ యేసయ్యనే మెస్సయ్య అని వాళ్ళు గ్రహించలేనటువంటి ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నారు. యేసయ్య అంటే వీళ్ళకెందుకంటే కోపం అంటే చాలాసార్లు యేసుక్రీస్తు వాళ్ళను బాగా ఏం చేసేవాళ్ళు అంటే విమర్శించేవారు. యేసుక్రీస్తు వారు ఎట్లంటే లూకాసు వార్త 11:45-53 వరకు ఇదే ఉందన్నమాట. ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు మనుషుల మీద వారు మోయలేని బరువును మోపుతారు, కానీ మీరు ఆ బరువుని చిటికెన వేలుతో కూడా మీరు జరపరు. అంటే మీరు మనుషుల మీద అంతా వాళ్ళే చెయ్యాలంటారు, కానీ అంటే మీరు ఏది చేసి చూపారు. ధర్మశాస్త్రంలో ఉంది అంతా ఎవరు ఆచరించమంటారు మీరు అంటే మనుషులను, కానీ మీరైతే ఆచరించరు. ఇంకొకటి ఏం చేస్తారంటే, మీరు మీ తండ్రులేమో ప్రవక్తలను చంపితే వారి యొక్క సమాధులను మీరు కడుతున్నారు. అంటే మీ తండ్రులు చేసినటువంటి ఆ పాపాన్ని మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే జ్ఞానమను తాళము చెవిని దొంగిలించారు. ఎవరికి కూడా ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పకుండా ఆ జ్ఞానాన్ని దొంగిలించారని వాళ్ళు తిడుతున్నారు. కాబట్టి వాళ్ళకు బాగా కోపం వచ్చేస్తారంట. ఎప్పుడెప్పుడు ఈయనను సంహరించాలి, ఈయన మీద మేము పగ తీర్చుకోవాలని ఆ శాస్త్రం అనుకుంటారు. శాస్త్రం తర్వాత వాళ్ళకు జత పరిసయ్యులు అంటారు. ఈ పరిసయ్యులు ఎవరంటే వీళ్ళు స్వనీతి పరులు. మనం కూడా శాస్త్రులు లేకుండా అనేక సార్లు ఇతరులకు బోధించు వారంగా ఉంటాం, కానీ మనం దాన్ని ఆచరించమని అంటే ఆ శాస్త్రులు మనమే అన్నమాట, మనలోనే ఉన్నారు. ఈ యొక్క పరిసయ్యులు ఎవరంటే స్వనీతి పరులు, తమ్మును తాము ఎక్కువ చేసుకునేవారు, ధర్మశాస్త్రం మాకంతా తెలుసు అనేవాళ్ళు అనమాట. ఆచారాలు పాటించేవారు, ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు కానీ బలులను కానీ ఆచరించే వాళ్ళు, కానీ వాళ్ళు ఆత్మ కార్యాలను గురించి కానీ ఆత్మ నడిపింపు కానీ వీళ్ళకు తెలియదన్నమాట. వీరు వేషధారులు, పైకి మాత్రం నిలువు టంగీలు ధరించుకొని మీరు సంత వీధుల్లో వందనాలు కావాలని అడిగే వాళ్ళని దేవుడు అంటాడు వాళ్ళని. ఇంకొకటి ఏమంటాడంటే, మీరు పుదీనాలోను సదాపాలోను మీరు 10వ వంతు ఇస్తారు, కానీ ఇతరులను ప్రేమించలేరు. మీరు అంటే నేను ప్రేమించినట్లు ఇతన్ని ప్రేమించలేరు. మీరు పుదీనాలో సదాపాలో మీరు 10వ భాగం ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత, మీరు ఇతరులను ప్రేమించకపోతే నన్ను ఎలా ప్రేమిస్తారని దేవుడు వీళ్ళకి ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తున్నారనమాట. అంతేకాకుండా వీళ్ళు అగ్రపీఠాలను కోరుకుంటారు, అంటే పై స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అంటే తగ్గింపే మనస్సు ఉండదు. దేవుడు ఇక్కడికి తగ్గించుకొని వచ్చిండు. దేవాది దేవుడే మానవ రూపంలో ఎలా మానవులుగా తగ్గించుకొని వచ్చినాడు, కానీ ఈ పరిచయలకు తగ్గించుకునే గుణం లేదు. సద్దూకైలని ఇంకొక వర్గం ఉంది. ఈ సద్దూకైలు ఏం చేస్తారంటే పునరుత్థానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మ లేదు అని వీళ్ళు చెప్తారనమాట. కానీ యేసుక్రీస్తు వారు చెప్తారనమాట, నేను చనిపోయి 3వ
రోజు లేస్తాడు. దాన్నే పునరుత్థానం అంటారన్నమాట. అంటే వీళ్ళు దాన్ని నమ్మరు కాబట్టి ఈ ముగ్గురు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని సమయం వచ్చినప్పుడు వీళ్ళు చంపుదామని, అంటే ఆయనని ఏ విధంగా సంహరిద్దామని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా యాజకులు, ఈ యాజకులు ఎవరంటే ఆ యెరూషలేములో దేవాలయంలో యాజకత్వం అంటే వచ్చిపోయి మన పాస్టర్ల లాంటి వాళ్ళని అన్నమాట. ఆ టైంలో ఉన్నటువంటి యాజకుడు ఎవడంటే ఇతని పేరు కయప. వీళ్ళకెందుకు కోపం అంటే అప్పుడున్న పవిత్రంగా ఉండే మందిరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దొంగల గుహగా మారుస్తారు, వ్యాపార కేంద్రంగా మారుస్తారు. యేసుక్రీస్తు వారు ఫస్ట్ తను సేవ ప్రారంభించినప్పుడు ఒకసారి యొక్క యాజకులను హెచ్చరిస్తాడు. మళ్ళీ తను సిలువలో ఇంకా సిలువ మరణం పొందకపోయే ముందు కూడా నా యొక్క మందిరాన్ని ఏం చేస్తారు, దొంగల గుహగా మార్చినారు, వ్యాపార కేంద్రంగా మార్చినారు, రూకలు మార్చేవారిగా మార్చినారు, అక్కడ బలుల కోసం ఎక్కడి నుంచో తేవలసిన జంతువులను మీరే అమ్ముతున్నారని యేసుక్రీస్తు వారు కోప్పడతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏమైతుంది అనంటే కోపం. అంతేకాకుండా హేరోదీయులు, వీరు ఒక ఎలా అంటే రాజకీయం అన్నమాట. వీళ్ళంతా రాజకీయ గుంపు. ఈ రాజకీయ గుంపు వాళ్ళకు ఒక భయం. యేసుక్రీస్తు వారు ఏమంటారు, నా రాజ్యాన్ని భూలోకంలో స్థాపిస్తా అంటే వాళ్ళకు ఒక భయం, ఈయన ఎక్కడ రాజు అవుతాడో, మా రాజ్యాలన్నీ కూలిపోతాయని వాళ్ళకు భయం. కాబట్టి వాళ్ళు చంపుదాం అనుకుంటాట. పిలాతు అడుగుతా ఉంటా, ఏమంటారు, యూదుల రాజు నీవేనా అంటే యేసుక్రీస్తు వారు నీవన్నట్టే అంటాడు. ఆయన మీద రాజద్రోహం మోపుతారు, తిరుగుబాటుదారునిగా కైసరుకు పనియకుండా ఎగ్గొడుతున్నాడు, అందరినీ ఆయనకు వ్యతిరేకంగా లేపుతున్నాడని వీళ్ళు అంటారన్నమాట. అంతేకాకుండా పిలాతు కూడా అందులో ఉన్నాడు. పిలాతు రోమా గవర్నర్. ఎందుకంటే ఆ టైంలో రోమన్లు పరిపాలిస్తుంటారు ఈ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని అంతా. ఆయన 3 సార్లు అంటాడు, ఈయనలో నాకు ఏ తప్పిదం కనబడతలేదని 3 సార్లు అన్నాడు. కానీ సిలువకు ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనంత పిరికివాడు ఇంకా లేనే లేడు. ఇంకొకటి ఈయన ఎటువంటి సమయానుసారి అన్నమాట, తప్పించుకునే ధోరణి. హేరోద్ దగ్గరికి పంపిస్తాడు, మళ్ళీ హేరోద్ ఇతని దగ్గరికే పంపిస్తాడంట. అంత తప్పించుకునే ధోరణి అన్నమాట వీళ్ళు. అయితే ఆయన ఏమంటాడంటే ఈయనలో ఏ పాపం లేదని చెప్తారు, కానీ ఆయనను మాత్రం ఏం చేస్తారంటే సిలువకు అప్పగించడము జరిగింది. ఎవరినమ్మా, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడం జరిగింది అనమాట. అయితే ఇంతమంది ఉన్నారనమాట. వాళ్ళే కాకుండా ఇంకా ఎందరో ఆ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు, వీరేమి చేయుచున్నారో అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ తండ్రికి చెప్తామంట, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఇప్పుడు వీరికి తెలియదు తండ్రి, వీరందరి మనోనేత్రాలు గుడ్డితనముతో కప్పబడి పోయినాయి. కాబట్టి వీరందరు నన్ను ఏం చేస్తున్నారంటే సిలువ వేయడానికి ఒప్పుకున్నారు అని ఆయన తెలుసుకొని వారందరి పక్షాన విజ్ఞాపన చేస్తారు. ఈరోజు మనలో కూడా శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకాయులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, పిలాతులు కూడా ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు యేసుక్రీస్తు మనం క్రైస్తవులం అంటే కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఇంకొకటి, మనం ఎక్కువ అగ్రస్థానాలను కోరుకుంటాం, అంటే పైన ఉండడానికి కోరుకుంటాం అన్నమాట. మననందరిని గౌరవించాలి, గుర్తించాలని కోరుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటివంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా వారు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ కోవ కిందికి మనం వస్తామన్నమాట. కాబట్టి ఆ రోజు మనం ఇటువంటి వారమైన ఆ రోజే యేసయ్య వారు 2024 సంవత్సరం క్రితమే మన కొరకు ఏం చేస్తారంటే ఆయన విజ్ఞాపన చేస్తారంట. ఏమని చేస్తాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటే వీరెరుగరని ఒక ప్రార్థన చేస్తారంట. యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థన అంటే ముఖ్యం. ఎక్కడ చేస్తే ఈ లోకంలో చాలాసార్లు ఆయన ప్రార్థన చేసినాడు, కానీ ఇప్పుడు ఆయన ప్రార్థన చేసేది నేల మీద కాదు, భూమి ఆకాశముల మధ్య వ్రేలాడుతూ ప్రార్థన చేయడం అంటే అది ఎంత కఠినమైన విషయమో. అందులో పైన ఎండ, ఆ గాయాల నొప్పి, దప్పిక, ఇవన్నిటి మధ్య ఆయన యొక్క ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థనతోనే ఆ యొక్క మాట మొదలు పెడతాడు. ప్రార్థనతోనే తన యొక్క లాస్ట్ మాటను కూడా ముగించడం జరిగింది అన్నమాట. యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థించాలని మాదిరి మనకు నేర్పారు. ఆయన పెందల కడనే ఇంకా చీకటిగా ఉండనగానే అరణ్యములో వెనికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన దేవాది దేవుడు కదా, మరి ఆయన ఎందుకు ప్రార్థించాలంటే తండ్రి సహవాసాన్ని కోరుకున్నాడు. మనం ప్రార్థన అంటే ఒకరితో ఒకరు మాట్లాడడమే, మనం తండ్రితో మాట్లాడమే, మనం యేసయ్యతో మాట్లాడమే, మనం పరిశుద్ధాత్మతో మాట్లాడమే ప్రార్థన అన్నమాట. అంటే తండ్రి కూడా, యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో మాట్లాడాలి కదా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు మరి మాట్లాడాలి. కాబట్టి ఆయన తండ్రితో చాలాసార్లు మాట్లాడినాడు. ఈ ప్రార్థన మనకు కూడా మాదిరిగా మనం కూడా మన జీవితంలో ప్రార్థన చేయాలి. మన దినచర్యను ప్రార్థనతో ప్రారంభించాలా, లాస్ట్ కూడా
మనం ప్రార్థనతోనే మనం పడకెక్కాలి. మనం లేచిన వెంటనే మోకరించాలి. ఎందుకంటే దేవా, నాకు మరి ఒక దినాన్ని ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు. ఎందుకంటే నిద్రపోయి ఎంతోమంది మరణిస్తారు, కానీ దేవుడు తన కృప చొప్పునని దేవునికి మనము కృతజ్ఞతలు తెలిపే వారంగా ఉండే ప్రతి విషయానికి మనం ప్రార్థించాల్సిన అవసరమే ఉంటుందన్నమాట. వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి విజ్ఞాపన చేసిండు. తన కొరకు విజ్ఞాపన చేసుకోలేదు, తనని శిక్ష తప్పియమని విజ్ఞాపన చేసుకోలేదు, తను తొందరగా చనిపోద్దేవా, ఎందుకయ్యా నాకు ఈ చావు, తొందరగా నన్ను చంపుకో తండ్రి అని చేయలేదు. వీరు ఏమి చేయుచున్నారో ఇతరుల కొరకు చేశాడు. ఎవరు వారంటే నేను చెప్పిన శాస్త్రులు, పరిసేయులు, హెరోదీయులు, యాజకులు, ఇంకా వీళ్ళందరూ అనమాట, సద్దుకయ్యులు, ఈ పిలాతు, సైనికులు, యూదులు అందరూ ఆ దారిన పోయేవారు, నువ్వు నేను అందరం కూడా వీరు అని వస్తుంట. వాళ్ళు క్షమించుము. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఏం తెలుసు, ఈయన ఏ పాపం ఎరుగని వాడని తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు ఒకసారి సవాల్ విసురుతారు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా, చెప్తారా ఎవరైనా అని. అంటే అంత ధైర్యంగా చెప్పలేరు ఎవరు, కానీ ఆయన చెప్పాడు. అంటే నాలో పాపం లేదు, కానీ పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా మారబడ్డాడనమాట. మనకు పరలోక ప్రార్థన నేర్పాడు. ఏమని, వీరిని క్షమించుము అయ్యా, నువ్వు నన్ను పట్ల ఎట్లా క్షమాపణ కలిగినావో మా పట్ల కూడా ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించమని మనము అటువంటి కృప దయచేయమని వేడుకుంటాం. అందుకే మత్తయి రాసిన పత్రికలు 5:24 ఏమంటారంటే, నువ్వు బలి అర్పించేటప్పుడు ఒకవేళ నీ సహోదరునితో నీవు సమాధానంగా లేకపోతే వెళ్ళు నువ్వు సమాధాన పడిరా, అప్పుడు నీ బలి ఏమవుతుంది, నేను అంగీకరిస్తా. అంటే బలి కంటే క్షమాపణ ముఖ్యమైందని దేవాది దేవుడు చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి పేతురు అడుగుతాడు, అయ్యా నా సహోదరుడు నా పట్ల ఏదన్నా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లా? అంటే ఏమంటాడు దేవుడు, 77 మార్లు నువ్వు క్షమించంటే మనం సత్యంత వరకు క్షమిస్తూనే ఉండాలి. నిజానికి క్షమాపణ అనేది చాలా కష్టం. ఇతరులను క్షమించడం అనేది ఎంత కష్టమైందంటే అంత కష్టమైన విషయం అన్నమాట. కానీ మన క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే క్షమాపణ. మనం క్షమించే గుణం ఉండాలి. మొన్ననే ఒక సహోదరుడు చనిపోతే ఆ సహోదరి ఎంత చక్కటి మాట అంటే, నేను అందరినీ క్షమిస్తున్నా అని. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఈమెకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? తన జీవితం అంతా అంధకారమే కదా, తన పిల్లలు చిన్న పిల్లలు కదా, 2 ఆడపిల్లలు కదా, అసలు ఈ మాట ఎలా చెప్పింది అనుకున్నా. అంటే ఆమె యేసుని పోలి నడుచుకుంటుందన్నమాట. మనం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఇతరులు ఎవరైనా మన పట్ల ఏదైనా తప్పిదం చేస్తే వారిని క్షమించే మనస్సు మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు క్షమించినారు, కానీ ఇప్పుడు మనకు మాదిరిగా ఆయన ఒక రుజువును చూపిస్తున్నారు. సిలువకు అప్పగించిన వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించుమన్నారు అనమాట. అయితే పాపాలు క్షమించే అధికారం ఈయనకుందా అంటే ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పక్షవాయు రోగితో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే మత్తయి 9:2 పక్షవాయు రోగం గలవానితో ఏమంటే, నువ్వు శుద్ధుడో, నువ్వు స్వస్థత పొందా అని చెప్పలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళు అంటాడట. అంతే లూకా 7:48 పాపాత్మురాలైన స్త్రీ, పాపంలో పట్టబడిన స్త్రీని కూడా, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన రక్తంలో మాత్రమే పాపాలను క్షమించేటువంటి లక్షణం ఉందన్నమాట. అపోస్తులు 4:12 కూడా యేసు నామములో పాప క్షమాపణ ఉంది అని అక్కడ కూడా వ్రాయబడింది. అయితే ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి క్షమించు అని. ఒక పాపి స్థానంలో ఉన్నాడు దేవుడు, తండ్రిని అడుక్కుంటున్నాడు అనమాట. తండ్రి నా రక్తం ఇస్తున్నాను కదయ్యా, నా పవిత్ర రక్తాన్ని పాపల కొరకు ధారపోస్తున్నాను కాబట్టి నా మాటగా వీరిని క్షమించయ్యా అంటాడు. అంటే తండ్రి కుమారులకు మధ్య ఎంత మంచి సంబంధం ఉందో యేసుక్రీస్తు వారు అంటారన్నమాట. నా యందు తండ్రి యందు నేను నిలిచి ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తున్నాడు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. మనం యోహాను పత్రిక చదివితే 14వ అధ్యాయంలో ఇది ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప మనసున్న దేవుడు మన యొక్క దేవుడు అన్నమాట. ఇంకోటి ఏంటిదంటే, ఆయన లేఖనాలు కూడా నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే 2 దొంగలు, కుడి పక్క దొంగ ఎడమ పక్క దొంగ, 2 ఉన్నారు కదా. ఆ దొంగల్లో ఒకరు చెప్తామంట, ఏమంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటే అతను అతిక్రమం చేయి వారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు ఏం అతిక్రమం చేయలేదు, కానీ ఆయన కూడా దొంగలతో పాటు సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడాలని, అతిక్రమం చేయవారిలో ఒకటిగా ఎంచబడినప్పుడు ఆ దొంగను, 2వ దొంగను కూడా ఏమైతే యేసుక్రీస్తు వారు క్షమించడం అంటే, తన అన్ని బాధల్లో వేదనలో
నిందలు అవమానాల్లో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆ దొంగను క్షమిస్తాడు. అంటే తండ్రికి చెప్తున్నాడు, ఈ తండ్రి క్షమించని. ఆ దొంగకు తండ్రి క్షమాపణ వచ్చిందని అని తెలుసుకున్న తర్వాత ఆ దొంగ కొరకు కూడా వేడుకుంటున్నాడట. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ద్వేషించాడు. పాపిని చాలా ప్రేమిస్తాడు. ఎందుకంటే నీవు నేను మనమందరం కూడా పాపులమై ఉండగా ఆయన మరొకరికి ఈ లోకానికి వచ్చాడు. మా అతిక్రమలను బట్టి ఆయన ఏం చేస్తే గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మనందరి కొరకు ఆయన ఈరోజు మరణించడం జరిగింది. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే క్షమించడానికి సంసిద్ధంగా ఉండే దేవుడు అనమాట. అంత మంచి ప్రేమ గలవాడు, అంత మంచి క్షమాపణ గలవాడు. మరి అటువంటి దేవునిలో మనం ఏం చేయాలంటే దేవుని అనుసరించాలి, దేవునికి మాదిరి చూపాలి, మనం ప్రార్థించాలి, ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి. యేసయ్య మార్గంలో మనము నడవాలి. అంటే సిలువకు అంత విలువ ఎందుకు వచ్చింది? సిలువ మీద ఎవరైతే సిలువను మోసినోడు, సిలువ మీద వేలాడదీయబడినవాడు ఏమన్నాము? శాపగ్రస్తుడు అన్నాడు కదా. మరి ఈరోజు సిలువకు అంత విలువ ఎందుకు వచ్చింది? మనం ఏమంటాము? శుభ శుక్రవారం అంటే సిలువ అంటాం కదా. ఎందుకు వచ్చింది అంత గొప్పతనం? అంటే యేసయ్యను మోసినందుకు వచ్చింది. లేకపోతే సిలువకు ఏమీ విలువే లేదు. అందుకే ఒక పాట ఉంది, సిలువా సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా సిలువా నీకెందుకే ఈ విలువా, యేసయ్యను మోసినందుక నిన్ను యేసయ్య మోసినందుక, యేసయ్య నిన్ను మోసినందుక, నీవు యేసయ్యను మోసినందుక, సిలువా సిలువా నీకెందుకే ఈ విలువా. ఈరోజు నువ్వు నేను విలువలేని వారమే, ఏమాత్రం విలువలేని వారమైనప్పటికీ తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనందరిని కొన్నాడు. ఈ లోకంలో వెండి బంగారు ఏది కూడా యేసయ్య రక్తంతో సమానం కాదు. కాబట్టి అటువంటి విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. కాబట్టి మనం ఈరోజు విలువ, సిలువకు ఎంత విలువ ఉందో యేసుక్రీస్తు నామములో రక్షించబడిన నీవు నేను మనందరికి కూడా అంతే విలువ ఉందన్నమాట. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క వందనాలు. అంతేకాకుండా ఇక్కడ విచ్చేసిన మీకు అందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చెప్పబడిన వాక్యము నిమిత్తమై మోకరించి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తీర్మానం కలిగి చెప్పబడిన వాక్యము నిమిత్తమై మోకరించి ప్రార్థన చేసుకుందాం. లేకపోతే లేచి నిలబడండి, కొద్దిసేపు లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆ క్షమించగలిగిన మంచి గుణం మనకుందా? ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న నీవు నేను, నీకు నాకు ఎంతోమంది శత్రువులు కావచ్చు, ఎంతోమంది